హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, పూరీలోకైనా, వడలోకైనా ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే ఇంట్లో బొంబాయి చట్నీ చేస్తాను ఈరోజు ఇడ్లీలోకి. టేస్ట్ అయితే చాలా బాగుంది, అదిరిపోతుంది. నేనైతే ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని వీటిని మంచిగా కొంచెం వేగేలాగా ఉంచాలి. చాలా బాగుంటుంది ఇడ్లీలోకి అయితే. నేనైతే పల్లి చట్నీకి బదులు ఇలా ఇంట్లోనే అప్పుడప్పుడు ఇలా బొంబాయి చట్నీ చేస్తా, చాలా బాగుంటుంది. ఇందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ని ఒక 2 తీసుకోవాలి. కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి పొడవుగా. వీటిని కూడా మంచిగా ఆయిల్లోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మంచిగా కలుపుకుంటూ వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చట్నీ అయితే చాలా బాగుంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దవారికి ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే వీడియో కంపల్సరీగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేనైతే ఇలా ఒకటే మిర్చిని 2 ఒక్కలుగా కట్ చేసి వేసా. మేము బాగా కారం కూడా అస్సలుకి వేసుకోవద్దు, సరిపోతుంది ఒక మిరపకాయ. అందులోకి కొంచెం అంత పసుపు వేసి దీన్ని కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు, ఈ ఆనియన్స్లో కలిసిపోయే వరకు మంచిగా కలుపుకోవాలి. తర్వాత నేనైతే ఒక్కటే ఆలుగడ్డను తీసుకున్నా, సన్నగా కట్ చేసా. ఇలా చూడండి, ఇట్లా సన్నగా కట్ చేసి దీన్ని కూడా మంచిగా ఆయిల్లో మంచిగా ఉడకనివ్వాలి. ఫ్రై చేసుకుంటూ మంచిగా ఉడకనివ్వాలి. మొత్తం కలిపేసుకొని కొంచెం అంత సాల్ట్ మరి ఇందులో చూసుకుంటూ వేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా టేస్ట్ అయితే బాగుండదు, తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువైతే అస్సలుగా బాగుండదు. కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇలా మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మంచిగా వేయించుకోవాలి. ఇలా మధ్యలో కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, మరి బాగా కాకుండా ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నూడిల్లో ఇట్లా అని ఆయిల్ తేలుతుంది అందులో, కానీ ఇది మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడనివ్వకూడదు. కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఇంకా ఈ ఆనియన్ అండ్ ఆలు ఇవన్నీ కలిసిపోయే వరకు మంచిగా ఫ్రై కానివ్వాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించాలి. చూడండి, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి. ఇందులోకి మంచి చట్నీ లాగా రావటందుకు, సాంబార్ లాగా చట్నీ లాగా ఉండటందుకు ఇలా మంచిగా కొన్ని వాటర్ పోసుకొని అది పక్కకు పెట్టుకోవాలి. కలిపి ఆలు అయితే మంచిగా ఉడికిపోయింది. ఇందులో కావలసిన వాటర్ తీసుకొని మీకు ఇలా ఎంతమందికి సరిపోతుందని ఇలాగ చూసుకొని, ఇట్లా నాకైతే ఒక 3 మెంబర్స్కి సరిపోతుంది. నేను అందాజుతో పోసిన వాటరు. ఇలా మంచిగా వాటర్ని కొంచెం అంత మళ్ళీ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. ఇదంతా కొంచెంగా మళ్ళీ మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ మూత పెట్టుకొని ఇట్లనే ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటూ చూడండి, అంతా మంచిగా మరుగుతుంది. ఇప్పుడు మనం ముందుగా కలుపుకొని వాటర్ కలుపుకొని పక్కకు పెట్టుకున్న శనగపిండి వాటర్ ఉంది కదా, అది ఇందులోకి వేసేసుకోవాలి. శనగపిండి వాటర్ వేసేసరికి చూడండి చిక్కబడుతుంది. ఇట్లా మంచిగా అడుగు అంటనివ్వకుండా మధ్యలో కలుపుకుంటూ మంచిగా దీన్ని కలుపుకోవాలి. చూడండి ఫస్ట్కి ఎప్పటికీ ఎంత చిక్కబడ్డదో. తినండి సింపుల్గా. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.